అది మూవ్ అవుతూ ఉంటాయి బాడీలో. అది తెలుసో తెలియదో, అది ఎప్పుడైనా ఎవరైనా క్యాన్సర్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది అనుకోండి, అది అక్కడి వరకే ఆగదు, అది పాకుతూ ఉంటుంది అన్నట్టు. అది రియల్ టైం మూమెంట్ ఉంటుంది. ఆ రియల్ టైం మూమెంట్ని క్యాప్చర్ చేసి ఇచ్చే రేడియేషనే ఆ ఎంఆర్ లినాక్ మిషన్ చేసేది. సో 100 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి కూడా వీఆర్ హియర్ టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. And as we have said that we are also taking all RFSV cases also. So any blood cancer related, doctor is available at so much kuda meeru tappakunda akkada raavachu. Any doubts unna meeru anytime you can reach out. Okay. క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కుదరదు, కానీ అట్లీస్ట్ మనం వాళ్ళకి సర్వైవల్ పెంచడానికి కొత్త మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కీమోథెరపీ అనే కాకుండా, రేడియేషన్ అనే కాకుండా, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ మెడిసిన్స్ మనకు వరంగల్లో కూడా అవైలబుల్ వచ్చాయి. ఈ టార్గెట్ థెరపీ అనేది సింపుల్ టాబ్లెట్స్ అండి, అండ్ ఇమ్యూనోథెరపీ అనేది 1 hour సింపుల్ ఇంజెక్షన్స్. కీమోథెరపీ కాకుండా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ ఈ థెరపీ అనేది 4వ స్టేజ్ వాళ్ళకి, కొంతమందికి 3వ స్టేజ్ వారికి ఇవ్వచ్చు. అండ్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ లేకుండా కూడా అట్లీస్ట్ 2 నుంచి 5 సంవత్సరాల వరకు 4వ స్టేజ్లో కూడా మనము లైఫ్ని పొడిగించవచ్చు. అండ్ హెరిటరీ క్యాన్సర్ టెస్టింగ్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. సో మనకు వరంగల్లో కూడా అవైలబుల్ ఉంది. ఆ బ్లడ్ టెస్ట్ అనేది 5 ml బ్లడ్ టెస్ట్ తీసుకొని మీకు 2 వారాల్లో మీ క్యాన్సర్, మీ జీన్స్లో ఏమైనా క్యాన్సర్ వేసుకున్నారని కూడా చెప్పొచ్చు. అలాంటి టెస్ట్ అనేది అందరికీ కాదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎక్కువ క్యాన్సర్ రిస్క్ లైక్ 2 డాక్టర్ గారు చెప్పిందంటే మేము ఇలా చేసాం ఇది చేసామని చెప్పకుండా ప్రీ స్క్రీనింగ్ అనేది సార్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ప్రీ స్క్రీనింగ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్, చిన్నపిల్లలను. వీ హ్యావ్ ట్రీటెడ్ వన్ ఆఫ్ ద బేబీ ఫ్రమ్ వరంగల్. షీ ఈజ్ అరౌండ్ 9 years, 9 సంవత్సరాల అమ్మాయి. షీ హ్యాస్ బిన్ నాట్ ఎట్ ఆల్, అంటే లేట్ స్టేజ్లో వచ్చారు వాళ్ళు. స్కూలింగ్ స్టార్ట్ అయినప్పుడు పాపము తను 8th స్టాండర్డ్ లైక్ 6th స్టాండర్డ్లో సింపుల్గా మళ్ళీ జ్వరం రావడం వల్ల సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు. బ్లడ్లో 90% క్యాన్సర్ కణాలు కనిపించాయి, బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఎర్లీగా మీ డాక్టర్ని సంబంధించినప్పుడు క్యూర్ అవుతాయి. సో 100లో 90 మంది క్యూర్ చేయొచ్చు, 10 మందికి మాత్రం మళ్ళీ వెనక్కి వస్తుంది. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రీ స్క్రీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పడం. ఎందుకంటే వీ హ్యావ్ అంకాలజీ డిపార్ట్మెంట్లో మేము 100 crores ఆఫ్ ఇన్వెస్ట్ చేసి కొన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఎంఆర్ లినాక్ మిషన్. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఎక్కడ లేదు, ఇండియాలో లేదు, సౌత్ ఏషియాలో చాలా రేర్. సో ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే మిషన్ అది, ఎంఆర్ లినాక్ మిషన్ అంటారు దాన్ని. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం ఎంత ప్రిసిషన్తో వాడితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో రేడియేషన్ విషయంలో చాలా మందికి అపోహ ఏంటంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ బాడీ అంతా ఇస్తారనుకోవడము, లేక రేడియేషన్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పేషెంట్ పూర్తిగా వీక్ అయిపోతారు. సో అది ఎలా ఉంటుందో 30-40 years బ్యాక్ బేసిక్ మిషన్స్ వాడుతుంటే అలా ఉంది. సో రేడియేషన్ అనేది ప్రిసిషన్. మనము ఇప్పుడు ఇచ్చే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎంఆర్ ల్యాక్లో ఒక బాడీలో ఒక భాగం ఎఫెక్ట్ అయితే ఆ ట్యూమర్ వరకే రేడియేషన్ వెళ్తుంది, అండ్ ఆ ట్యూమర్ చుట్టూ ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ప్రిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ లంగ్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్న హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, లాంగ్ టర్మ్గా హార్ట్ డిస్ఫంక్షన్ వచ్చి వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గొచ్చు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు సఫరింగ్ లేకుండా, క్యాన్సర్ క్యూర్ అయింది, వేరే ప్రాబ్లమ్స్ రాకుండా. సో ప్రిసిషన్ ద్వారా చేసే మిషన్ ఎంఆర్ లినాక్. సో దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. వీఆర్ సేయింగ్ దట్ ఆరోగ్యశ్రీ కూడా తీసుకుంటాం అలా రేడియేషన్స్ కోసం. సో ఆరోగ్యశ్రీలో కూడా రేడియేషన్ సర్వీసెస్ అవైలబుల్ అయ్యండి. అండ్ ఆరోగ్యశ్రీలో అప్లై చేసినప్పుడు కాకపోతే కొంత టైమింగ్ ఉంటుంది, 5 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బట్ డెఫినెట్గా రేడియేషన్ సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో మనం ఇవ్వచ్చు. అండ్ ఓపీ బేసిస్లో టార్గెట్ థెరపీ టాబ్లెట్స్ కూడా మనం ఆరోగ్యశ్రీ పేషెంట్కి అవైలబుల్ చేయవచ్చు. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ us.